ఏమిటో ఈ జమానా అంతా కాంపిటీషన్ అయిపోయింది, పోటీగా అయిపోయింది. ఏమిటమ్మా దేని గురించి మాట్లాడుతున్నావు? అదే అబ్బు, ఈ జమానా అంతా పోటీ జమానా అయిపోయింది కదా, మనం కూడా అలాగే ఉండాలి. మనం పోటీ పడాల్సింది, పోటీ చూడాల్సింది ఈ విషయాల్లో కదమ్మా. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇద్దరు విషయాల్లో తప్ప మిగిలిన వారిలో మీరు పోటీగా ఆలోచించకండి అన్నారు. ఎవరబ్బు ఆ ఇద్దరు? ఆ ఇద్దరు ఎవరంటే, ఆ ఇద్దరిలో ఒకరు అల్లాహ్ తన ధనాన్ని ఉపాధి రూపంలో శుభాన్ని ప్రసాదించాడో, ఆ వ్యక్తి అల్లాహ్ మార్గంలో ఎక్కువగా దాన ధర్మాలు చేస్తూ ఉంటాడో ఆ వ్యక్తిని చూసి మనము పోటీ పడాలి. ఎలాగా అతను దాన ధర్మాలు ఎక్కువ చేస్తున్నాడు, మనం కూడా అల్లాహ్ మార్గంలో దాన ధర్మాలు చేయాలి అని పోటీ పడాలి. రెండవది, అల్లాహ్ యొక్క ఆరాధన ఎక్కువ చేస్తూ నమాజులు చేస్తూ ఖురాన్ యొక్క తిలావత్ చేస్తూ ఉంటాడో అతన్ని చూసి పోటీ పడాలి. అర్రే అతను నమాజులు చదువుతున్నాడు, ఖురాన్ తిలావత్ చేస్తున్నాడు, నేను కూడా చదవాలి, నేను కూడా ఖురాన్ని తిలావత్ చేయాలి అని ఆ విషయంలో పోటీ పడమన్నారమ్మా. కాబట్టి మనము ఈ రెండు విషయాల్లో పోటీ పడాలి. దాన ధర్మాల విషయంలో, అల్లాహ్ యొక్క ఆరాధన విషయంలో మనం పోటీ పడాలమ్మా, ప్రాపంచిక కాదు. ప్రాపంచిక పరంగా అల్లాహ్ ఎంత ఇవ్వాలో మనకు అంతా ఇచ్చేస్తాడమ్మా. కానీ మనతో ఏదైతే వస్తుందో దాని గురించి మనం పాటుపడాలి, దాని గురించి మనం ప్రయత్నించాలి. కరెక్ట్ గా చెప్పారబ్బు. మనం ప్రాపంచిక పరంగా కాకుండా అల్లాహ్ యొక్క ఆరాధన విషయంలోనే పోటీ పడాలబ్బు. మాషా అల్లాహ్, ఇదమ్మా మనకు కావాల్సింది.